శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. 1/1/2024 6/1/2024 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఏ విధంగా ఉంది చంద్ర సంచారం అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం. 1వ తారీఖున సింహరాశిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 3వ తారీఖున కన్యలోకి 6వ తారీఖున తులలోకి ఆయన వెళ్ళబోతున్నాడు, ప్రయాణం చేయబోతున్నాడు. అయితే 2వ తారీఖున బుధుని యొక్క వక్రత్యాగం జరగబోతోంది. అందువలన మనకి ఈ వారంలో బుధ వక్రత్యాగం 2వ తారీఖున ఉంది. ఈ విషయాలు గమనించండి. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వార ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ 1/1/2024 6/1/2024 అనే విషయాన్ని మొట్టమొదట మనం ప్రస్తావిద్దాం. మొట్టమొదట మీకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీరు ఏమిటంటే గురువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ఆయన వక్రత్యాగం అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా గడిపేటటువంటి వారంగానే మనం చెప్పుకోవచ్చు. ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీలో ఉన్నటువంటి తెలివితేటలు కూడా రోజు రోజుకి కూడా ఇంకా దదగ్ధమానంగా చేసేటట్లుగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ వారం. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కూడా సఫలీకృతం అవుతాయి. తర్వాత 2వ తారీఖున బుధ వక్రత్యాగంతో అష్టమంలో బుధుడు ఉండడం వలన ఆలోచన పరిజ్ఞానం వలన ఏదైనా జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఈ వక్రత్యాగం అయిపోతుంది కాబట్టి మెరుగుగా మీరు ఆలోచిస్తారు. అయితే శుక్రుడితో వల్ల మీరు చాలా మంచి తీసుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అంటే సౌఖ్యాలు ఉంటాయి కానీ అందుకులే అన్నట్టుగా పట్టులోనే ఉంటుంది అన్నట్టుగా చందం. అలా మీరు ఉన్న విషయాన్ని అంతటి చాలా చక్కగా అన్ని సౌఖ్యాలు అనుభవించడానికి అమ్మవారిని పూజించండి, మహాలక్ష్మిని ధ్యానం చేయండి, రోజు అష్టోత్తరం చేసుకోండి. అష్టమంలో ఉన్నటువంటి లక్ష్మి యొక్క ప్రభావం పెరిగి మీకు అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విషయాన్ని మర్చిపోకండి. విష్ణు సహస్రనామాన్ని వినండి, లక్ష్మీ అష్టోత్తరం రోజు చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీరు అమ్మవారి పేరు మీద ఎవరికైనా బొట్టు తాంబూలం ఇస్తూ ఉండండి. ఒక స్త్రీమూర్తికి ఎవరు కనపడితే వాళ్ళకి కొత్త వాళ్ళైనా పర్వాలేదు, తాంబూలం ఇవ్వండి. మీకు ఇంట్లో ఏ ఆటంకాలు లేకుండా లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అదే పురుషులు అనుకోండి, పురుషులైతే కనుక కొన్ని విషయాల్లో కుటుంబం అంతా ఎంత ఉత్సాహంగా ఉన్నా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో ఎవరైనా పేదవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి తోచినది ఏదైనా సరే కొంచెం ఇప్పించడం, అంటే ఏమిటి, ఓ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం, లేకపోతే 2 ఇడ్లీలు ఇప్పించడం, అలాంటివి చేసుకోండి. మేషరాశి వారికి ఈ వారం చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆయురారోగ్యాలతో ఆనందంగా గడిపే టైము. ఇంకా మంచి సంతోషంగా గడపడానికి గాను బుధవారం నాడు గోవుని సందర్శించుకోవడం, గోమాతకి ఆహారం పెట్టడం. ఓం శ్రీమాత్రే నమః. ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఇది అనుకున్నా విష్ణు సహస్రనామం చేసినట్లే. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి కృత్తికా నక్షత్రం 2, 3, 4, ఆ తర్వాత రోహిణి, మృగశిర, ప్రథమ, ద్వితీయ. అయితే వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఏమిటి సంగతి అని మనం ఆలోచించినప్పుడు కొంచెం అన్ని రకాలుగానే కూడా ఏంటంటే కనుక మనము ఎప్పుడైతే డిటర్మినేషన్గా మనం చేస్తామో, డిసిప్లిన్గా ఉంటామో మనకి సక్సెస్ బాగుంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురువు కూడా వక్రత్యాగం చెంది ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా
మనకి కొంచెం మెరుగైన కాలము ప్రారంభమైంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి, చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏది గొడవల వైపుకి వెళ్ళకండి. ఎంతవరకు కూడా మీరు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళతోటి, వాదోపవాదాలు ఎవరైనా సరే మేము బాగాని వాదించే వాళ్ళతోటి మీరు అస్సలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా ఉంటే ఈ వారం అంతా చాలా చక్కగా ఉంటుంది. మీరు ఇంకా సంతోషంగా, ఇంకా ఆనందంగా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు చేయాల్సింది ఒకటి ఉందండి. అదేమిటంటే కనుక మనకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు కలిసి రావాలంటే తప్పనిసరిగా మనం చేయాల్సింది, మంగళవారం నాడు ప్రొద్దుట 6 to 7 కుజహోర ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఆ టైంలో ఎవరికైనా పేదవాళ్ళకి కందిపప్పు, బియ్యము, కాయగూరలు పెట్టి ఇవ్వడం కానీ, లేకపోతే కేసరి ప్రసాదం పొద్దున్నే చేసుకుని ఎర్రటి రంగు కలిపినటువంటి కేసరి ప్రసాదం అంటే మనందరికీ తెలుసు, మోతీచూరు లడ్డూలు కానీ బీద వాళ్ళకి పంచండి. అన్ని విధాలా మీకు యోగవంతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం, ఆయన దర్శనం చేసుకోవడం, ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి. కష్టాలు నష్టాలు ఏమీ ఉండవు. అన్ని విధాలా మీ మార్గం సుగమవుతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఈ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా. ముఖ్యంగా చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి మనకి కొంచెము భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, తర్వాత చిన్న విషయాలకే కోపాలు రావడాలు, ఇలాంటివి జరిగేటటువంటి విశేషమైనటువంటి వారంగానే మనం పరిగణించవచ్చు. కారణం ఏమిటంటే కనుక మనకు తెలియకుండానే అలుగుతూ ఉంటారు వీళ్ళు. అవతలి వాళ్ళు భార్య కానీ, భర్త కానీ, జీవిత భాగస్వామి కానీ, లేకపోతే భాగస్వామి వ్యాపారంలో కానీ కొంచెం చిన్న అంటే మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా తప్పదు. కానీ ఏంటంటే కనుక మీరు కొన్ని విషయాల్లో కొంచెం దైవారాధన ఎక్కువ చేస్తే, అంటే దైవం పట్ల ఇంకా డెడికేషన్ పెంచినట్లయితే, అంటే ప్రతిరోజు విడవకుండా మానకుండా ఒక జపమాల తీసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః, లేకపోతే ఓం నమో వెంకటేశాయ, ఇలా ఏదో ఒక నామాన్ని గట్టిగా పట్టుకొని చేస్తే నమో నారాయణాయ చేస్తే కనుక మీరు తప్పనిసరిగా అన్ని విషయాల్లోని కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎదుట వాళ్ళు మిమ్మల్ని తిరిగి మాట అనకుండా ఉండేలాగా వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ అవ్వడానికి మనకి కొంచెం ఏదైనా కాస్తంత మన పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడే దైవారాధన ఎక్కువ చేసుకోవాలి. ఆ విషయాన్ని గమనించినట్లయితే మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది. భూమి కానీ, గృహం కానీ కొనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అవి ఏర్పాటు చేసుకుంటారు ఈ వారం. ఏదైనా శుభకార్యాల నిమిత్తం మీరు మాట్లాడేటప్పుడు మీ పెద్దవాళ్ళని ముందు పెట్టి వెనకాల ఉండి మీరు కథ నడిపించండి. అలా చేస్తే తప్పనిసరిగా మీరు సఫలీకృతం అవుతారు. ఆ విషయాన్ని మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. మీరు తలపెట్టినటువంటి ఈ యొక్క భూమి కానీ, గృహం కానీ సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం ప్రయత్నాలు చేయండి. భగవంతుని గట్టిగా పట్టుకుంటే అండదండలతో అది కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. మీరు కావాల్సింది ఏమిటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం, తర్వాత ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం, కుంకుమను ధరించడం, మంగళవారం నాడు ఎవరికైనా అన్నదానం చేయడం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఏ విధంగా ఉండబోతుంది? పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే పుష్యమి, ఆ తర్వాత అశ్లేష ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కూడా కొన్ని ఆలోచనలు అంతా బాగుంటాయి, చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనపడుతుంది. ఈ అష్టమ శని దోష నివారణార్థం మన కొన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని పనులకి చిన్నగా
బ్రేక్ పడుతుంటే మీరందరూ కూడా అయ్యో శని ప్రభావం వల్ల అని విచారిస్తూ ఉంటారు. దాన్ని అధిగమించడానికి ఆ తర్వాత ఏమిటంటే కనుక మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటి అని ఆలోచించినట్లయితే, వృత్తిని ఎప్పుడైతే మీరు దేవుడితో సమానమని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ పై అధికారుల వలన మీ యొక్క వ్యాపారంలో పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర కూడా మీరు మెప్పు కీర్తి అన్నీ ఈ వారం మీరు పొందగలుగుతారు. మీ కొత్త సంవత్సరం నూతనంగా బ్రహ్మాండంగా మొదలవుతుంది. అన్ని విధాలా మీకు సానుకూలంగా ఉంది పరిస్థితి. అధికారులు మెప్పులు వస్తాయి, ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. పెట్టుబడులు కూడానండి మీకు కలిసి వచ్చే పెట్టుబడులే పెడతారు. ఆ పెట్టుబడి వ్యాపారస్తులందరూ కూడా లాభిస్తారు. అందువలన ఈ వారం మనకి సక్సెస్గా ఉంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలని ఇంకాస్త గట్టిగా చేస్తే సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తుంది. మనకు సమయం బాగున్నప్పుడు, టైం బాగున్నప్పుడు చక్కగా మన పనులు బ్రహ్మాండంగా నెరవేరుతాయి. విద్యార్థులారా బాగా చదవండి. మంచి ఉద్యోగాలకి, మంచి వ్యాపారానికి, మంచి లేకపోతే కనుక వృత్తులకి అన్నింటికీ కూడా ఏదైనా కోర్టు వ్యవహారాలకి మంచి టైంగానే మీరు భావించవచ్చు ఈ వారాన్ని. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం చేసే ప్రతి పనికి కూడానండి అడ్డంకులు లేకుండా ఉండడానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం వెలిగించడం, భోజనం అన్నం దానం చేయడం, స్వామివారికి తులసిమాల సమర్పించడం ఈ వారం మీరు చేయాల్సింది. శ్రీ వెంకటేశ్వర శ్రీతి జనాపాలక అవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అని ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ వారం సింహరాశి వారికి చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా అనువైనటువంటి వారమే. కానీ ఏమిటంటే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు వినపడతాయి. కానీ వాటిని జాగ్రత్తగా తండ్రి కానీ తల్లి కానీ సమర్థవంతంగా సమర్థించుకోవాలి. ముఖ్యంగా తండ్రితోటే వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త. పిల్లలు ఎప్పుడైతే ఎదురు మాట చెబితే వీళ్ళకి కోపం వస్తుంది, అంతకన్నా వేరే ఏం లేదు. అయితే ఈ సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలం. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటే ఏ గొడవ ఉండదు. ఆ తర్వాత ఇంకా ఏమిటంటే కనుక మనస్సుకి ఇష్టత కలిగినటువంటి విద్యల్ని నేర్వడానికి విద్యార్థులు ముందుకు పెడతామంటారు. అయ్యో ఎందుకు నీ మనసుకి ఇష్టమే కానీ ఇంతంత ఫీజులా అని తండ్రి అంటే దానికి గొడవ వస్తుంది. అందుకని పిల్లలకి ఇష్టమైనటువంటిది అది ఫ్యూచర్లో పనికొస్తుంది అనుకుంటే వాళ్ళని చదివించండి, వాళ్ళకి అడ్డం వేయకండి. ఎందువల్ల అంటే పిల్లలు ఇప్పుడు చాలా సమర్థవంతంగా తెలివితేటలుగా వాళ్ళ ఫ్యూచర్ని ఎంచుకోగలుగుతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మీరు ముందడుగు వేయండి. అన్ని విధాలా మీ ఇంట్లో జయమే కలుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని మీరు విందులు వినోదాలు అలాంటివన్నీ కూడా శుభకార్యాల నిమిత్తం మీ బంధుమిత్రులతో కలవడం ఇవన్నీ కూడా దిగ్విజయంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. అన్ని విధాలా కూడా మీరు సంతోషంగా ఉండేటటువంటి వారమే. ఇంకా సంతోషంగా ఇంకా ఆనందంగా ఉండడానికి గాను మీ జీవిత భాగస్వామితో కానీ మీరు పరస్పరం ఏ విషయంలోని కూడా ఎవరితోటి కూడా వాదనలకు దిగకండి. వాదన ఎప్పుడు కూడా సాధనకి పనికిరాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి చంద్రుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉన్నాడు. కాబట్టి కేతువు నిమిత్తం గణపతి పూజ. ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడిని కొలవడం. 40 లడ్డూలు ఏదైనా పెద్ద కార్యం కావాలంటే ఆ వినాయకుడికి నివేదించి బుధవారం పూట చక్కగా అవన్నీ అందరికీ పంచండి. లేదా ఒక 5 లడ్డూలు నివేదించండి, అందరికీ ప్రసాదం కింద పంచండి. తప్పనిసరిగా 21 నామాలతో ఏకదంతుడిని గరికతో పూజించండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఏంటంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం చిత్త ప్రథమ ద్వితీయ. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి కొన్ని విషయాల్లో కేతువు లగ్నాత్తు ఉండడం వల్ల నిర్ణయాలు అయితే తీసుకుంటారు కానీ ఆచరణాత్మక వస్తువుల్లోకి కొన్ని విషయాల్లో
భార్యాభర్తల మధ్య అయ్యుండొచ్చు, లేకపోతే ఏదన్నా సరే వ్యాపార నిమిత్తం భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళతో కావచ్చు. చిన్న చిన్నగా ఏమిటంటే అది తగాదా అంటే తగాదా కాదు, కానీ పరస్పర మాట విభేదం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదొక్కటి సర్దుబాటు చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు ఈ వారం. ఎందువలన అంటే కనుక కొన్ని విషయాల్లో కొంచెం ఏంటంటే ఆదాయాలు మన ఊహలకి తగినట్టుగా ఉంటుంది. అమ్మాయి ఇంత ఆదాయం వస్తేనే కానీ ఈ వారం వెళ్ళదంటే అంత బ్రహ్మాండంగా వచ్చేస్తుంది అనమాట. అంత చక్కగా ఉన్నాయి పరిస్థితులు. అందువల్ల డబ్బుకి లోటు లేదు మీకు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా గురువు చూస్తే వక్రత్యాగం చేసేసాడు కదా, అష్టమంలో ఉన్న ఆయన ఉపకారం చేస్తాడు, ఆయన ఏం కష్టాలు పాలు చేయడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే మనకి కొంచెము చదువు విషయంలో కూడానండి పిల్లలు కాస్త శ్రద్ధ పెట్టాలి. ఆ విషయాన్ని మీరు ఏ విధంగాని కూడా పర్వాలేదు తర్వాత చదువుతారు అని మాత్రం అనుకోకండి. చాలా గట్టిగా మీరు చదివించండి. నా అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేయడం వల్ల బంధుమిత్రుల మీ యొక్క శ్రేయోభిలాషల అండదండలతో ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా నల్లేరు మీద నడకలాగా పూలబాటలాగా సాగిపోతుంది. ఆ విషయంలో ఏం డోకా లేదు. అయితే ఏమిటంటే కొంచెం కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా పెళ్లి సంబంధం విషయంలో కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఈ కన్యారాశి వారికి కేతువు రాహువు 180 డిగ్రీల్లో ఉన్నారు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి మీరు తీసుకోవడం చాలా చెప్పదగిన సూచన. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి కలిసి వచ్చి ఆర్థికంగా మంచిగా ఉండేటటువంటి సమయం ఇది. వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా మీ ప్రయత్నాలు మీరు చేయండి. తప్పనిసరిగా మీకు మంచి విషయం వారాంతానికి తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఏ విధంగాని కూడా మీరు నిరాశపడక్కర్లా, నిస్పృహ అక్కర్లా. ఆ 2 మాటలు కూడా మనకు డిక్షనరీలో తొలగించండి. ఈ వారం అంత బాగుంది. చక్కగా ఇంకా బాగోవడానికి మీరు చేయాల్సింది అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని లక్ష్మీ తల్లిని పూజించడం, గణపతిని ఆరాధన చేయడం. తప్పనిసరిగా మీరు గురువారం నాడు బాబా గుడికి కానీ దత్తాత్రేయుడి గుడికి కానీ వెళ్ళి శనగపిండితో చేసిన లడ్డూలు పంచండి. తప్పనిసరిగా మా గురువు అష్టమంలో ఉన్నా కూడా ఆ దోష నివారణ కూడా జరిగిపోతుంది. అన్నదానం కూడా గురువారం పూటే చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి కొన్ని విషయాలలో వీరు మాట నెగ్గాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. అవతలి వాళ్ళు కూడా అలా ఉంటే కనుక ఇద్దరు కూడా ఎవరి పట్టుదల వాళ్ళదే అన్నట్టుగా ముందుకు పడతారు. అందువల్ల కొన్ని చిన్న తరహా ప్రతికూలత కుటుంబంలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, వృత్తుల దగ్గర ఉండొచ్చు ఉంటుంది. గ్యారంటీగా చిన్న తగాదాలతో వారం స్టార్ట్ అవుతుంది. అబ్బా కొత్త సంవత్సరంలో ఇదేం తలనొప్పిరా బాబు అనుకుంటున్నారా? అలా అనుకోబాకండి. ఏం పర్వాలేదు. ఏం వచ్చినా మనం ధీటుగా నిలబడేటటువంటి ఆత్మస్థైర్యం మనకు ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ తులారాశి వారికి కొన్ని విషయాల్లో ప్రతికూలతలు కనిపించినా క్రమేపీ వారాంతానికి అనుకూలత అయిపోతుంది. అంటే ఏమిటి? మనకి అనుకూలంగా మలుచుకోవడానికి తగినటువంటి సమర్థత, సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకికం తులారాశి వారి సొత్తు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందువల్ల వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి వారాంతానికి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వృత్తుల రీత్యా కూడా మొట్టమొదట కొంచెం ఒడిదుడుకులు వచ్చినా తర్వాత సర్దుకుంటాయి. ఆ విషయంలో ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు మున్ముందుకు సాగడానికి, ఈ కోర్టు వ్యవహారాల్లో మీరు నెగ్గడానికి, అవతలి వాళ్ళ మీద మీకు ఇంకా మంచి పట్టు రావడానికి మీరు చేయాల్సింది ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణు సహస్రనామాన్ని రోజు వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శ్రీరామ 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 అనేది రాయడం కానీ,
ప్రతి నిమిషము శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటే మీకు కార్య విజయం సాగుతుంది, దొరుకుతుంది. రాముల వారికి బుధవారం పూట అష్టోత్తరంతో పూజ చేసి పానకం వడపప్పు నివేదన చేయండి. అద్భుతమైనటువంటి మీకు పరిస్థితులు ఏర్పడి మీరు ఈ వారం అంతా చాలా సంతోషంగా ఉంటారు. అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, ఏ ఆటంకాలున్నా పక్కకి వెళ్ళిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది నూతన సంవత్సరంలో తెలుసుకుందాం. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే కనుక మీకు విశాఖ 4వ పాదం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే అనురాధ జ్యేష్ఠ. ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో మీరు మార్పులు చేర్పులు ఉంటాయి. కంగారు పడకండి, తొందరపాటుతనం పనికిరాదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది నిజం, సర్దుకోండి. అయితే ఏమిటంటే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు మరి మన పరిస్థితి ఏంటయ్యా అంటే కనుక చాలా మంచి పరిస్థితే. కారణం ఏమిటి? వక్రంగా ఉన్నటువంటి బుధుడు ఈ వృశ్చిక రాశిలో వక్రగతిని విడిచిపెట్టేశాడు. అందువల్ల కొంచెం మంచి ఆలోచనలు, మంచి తెలివితేటలతో సమర్థవంతంగా మీరు ముందుకు పెడతారు. రెండో విషయం ఏమిటంటే శుక్రుడు కూడా ఇక్కడే ఉండడం. అయితే ఏమిటంటే ఆరోగ్యరీత్యా చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం కనబడుతుంది. సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. అందులోని ఏమిటంటే 4th హౌస్లో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల కూడా మీకు పనులు ఆటంకాలు, చిన్న చిన్నగా తలకాయ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని శని భగవానుడి నిమిత్తం కూడా మీరు ప్రతిరోజు మర్చిపోకుండా ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకోండి. చిన్న రెమెడీ, ఓం సం శనిచ్చరాయ నమః అనుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక తొందరపాటుతనం వలనే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కదా, ఆయన ఎక్కడా మనల్ని బతకనివ్వడు. వెళ్ళిపోదాం, చేసేద్దాం, చెందేద్దాం, దూసుకుని వెళ్ళిపోదాం అంటాడు. అది మంచి వచ్చినా చెడు వచ్చినా ముందుకు వెళ్ళిపోతే ఆ తర్వాత మనం నష్టపడినా కష్టపడినా మనమే అనుభవించాలి. అందువల్ల దూకుడు తగ్గించండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అది చెప్పదగిన సూచన. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఆధ్యాత్మిక చింతన భావనల వైపు వెళ్ళడం మంచిది. అంటే ఏ విషయంలో అయినా సరే మనకి కార్య విజయం జరగాలన్నా, తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా కూడా మనకి భగవంతుడు తప్ప వేరే వాళ్ళు ఎందెవరిని శరణ వేడినా కూడా మనకి ఫలితం కలగదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీనారాయణాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, శచి ఇంద్రాభ్యో నమః, సీతారామాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః అని 7 జంటల్ని కూడా తలుచుకొని 7కి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి 7కి మీరు ఒక బెల్లం ముక్క నివేదన చేసి నమస్కారం చేసుకున్నట్లయితే అన్ని విధాల ఇంట్లో కానీ బయట కానీ మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి సోమవారం నాడు చక్కగా పెరుగన్నం 2కి భోజనం కింద దానం చేయండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి వారఫలాలు కార్యక్రమంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే రవికుజులు ఈ యొక్క ధనుస్సులోనే ఉండడం వలన రవికి సూర్య నమస్కారాలు తప్పనిసరిగా మీరు చేయాలి. ఆ తర్వాత కుజుడితో కలిసి ఉండడం వల్ల కాస్త ఉద్రేకం, కాస్త ఉద్వేగం, కాస్త మాటల్లో స్పీడు, కోపం కూడా గమ్మున రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన ప్రక్రియ. తర్వాత ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కనుక వాహన ప్రయాణాలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంజరీలు జరిగేటటువంటి అవకాశం కనపడుతోంది. లగ్నాత్తు కుజుడు ఉన్నాడు, ఆయన స్పీడ్గా నడిపేయమంటాడు. మీరు దూసుకు నడిపోయారంటే అక్కడొక్కడ మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఏమిటంటే ఇంకొక రెండో విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మనకి తెలియకుండా, అంటే తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేసింది తప్పు కాదని మనం అంటాం. కానీ అవతల వాళ్ళు మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మన మీద నిష్ఠూరాలు వేస్తారు. అందుకని సంతాన విషయంలో కూడా జాగ్రత్తలే తీసుకోండి, సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కూడా అవగాహనతో ఉండండి. అంటే ఏంటి, ఏది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టాలి, ఎవరితో ఎలాగ మనం చూసుకోవాలి, ఎలాగ మనం గడపాలి, ఇలాంటివన్నీ కూడా
చైతన్యవంతమైనటువంటి జీవితం సాధించడానికి గాను లౌకికమైనటువంటి వ్యవహారాల్లో లౌక్యం అనేది జోడించి మీరు ముందుకు పెడితే మీరు ఏదైనా సరే ఏ గొడవకు వెళ్ళినా ఏ విషయాలకు వెళ్ళినా కూడా మీరు గమ్మున ఉండండి, అంతేగాని మీరు మాట్లాడబాకండి. ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని మాటలు వద్దు, చక్కగా మౌనంగా ఉండండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అని పరమేశ్వరుని పూజించండి, సేవించండి. ప్రతి సోమవారం నాడు కూడా పరమేశ్వరుని దర్శనం చేసుకుని ఆవుపాలు దొరికితే ఆయనకి అభిషేకం చేయించుకోండి. పెరుగన్నం కానీ పాలన్నం కానీ ఎవరికైనా బీద వాళ్ళకి పాల ప్యాకెట్ అయినా సరే దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, అదేవిధంగా ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాల కార్యక్రమంలో నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శనిదేవుడు ద్వితీయంలో ఉండడం వలన కొన్ని అంటే ఏమిటంటే పనులు అవుతాయా అంటే అవుతాయి, కానీ కొన్ని పెండింగ్లు అయితే మామూలుగా యథావిధిగా ఉంటూనే ఉంటాయి. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విద్యార్థులు కొంచెం పట్టుదలతో చదివితేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు అబ్రాడ్కి పెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం కొట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ముందు చదువు మీద మీరు మంచి ర్యాంకులతో పాస్ అవ్వడమో లేకపోతే ఏదైనా సరే మంచి యూనివర్సిటీలకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేయాలి కదా. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి అలజడి, ఒత్తిడి ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు అన్నింటినీ కూడా మనం దాటుకునే ముందుకు వెళ్ళాలి. దాటుకుని ముందుకు వెళ్ళాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే చంద్రశేఖర 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 పాహిమాం అని సోమవారం పూట ఆ సోమేశ్వరుడైనటువంటి చంద్రశేఖరుణ్ణి పూజించాలి. తర్వాత ఆయనకి ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః అనేసి ఈ పరమేశ్వరునికి అభిషేకం చేయించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఆ రోజు ఎవరికైనా దీనులకి 2 భోజనం పెట్టండి. అద్భుతమైనటువంటి పరిహారం మీకు, అది చేసుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఆరోగ్యం బాగానే ఉంది, ఆరోగ్య విషయంలో ఏం డోకా లేదు. వ్యాపారులు మాత్రం అండి పోటీతత్వం బాగా వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు ఇంకా పెట్టుబడి పెట్టాలి అనేసి ఆవేశాలకి పోకండి. ఎందుకంటే కుజుడు చూస్తే ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా బళ్ళు నడపడం ఇలాంటివి ఉంటాయి. కొంచెం అవి కంట్రోల్ చేసుకుంటే వారం అంతా మీకు మార్గం సుగమంగా ఉంది. తర్వాత చక్కగా ఉంది మీకు అన్ని విధాలా కూడా. మీకు డబ్బు విషయంలో కానీ ఏ విషయంలోని బెంగ లేదు, బాధ లేదు. మనస్సుని పదిలం చేసుకొని ఆనందంగా ఉండడానికి ప్రతిరోజు ఓం నమః శివాయ అనేది చేసుకుంటూ ఉండండి. సోమవారం నాడు ఇందాక నేను చెప్పిన అన్నదానాలు చేయండి. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సరే ఏ విధంగా ఉండబోతోంది మీకు అనే విషయాన్ని మనం పరిగణించినట్టయితే శని రాశ్యాధిపతి రాశిలో ఉన్నప్పటికీ ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురువు. అందువలన ప్రతి పనికి కూడా మీకు అంటే ఏమిటంటే కనుక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కొన్ని ఆటంకాలు మాత్రం తగులుతూనే ఉంటాయి. కొంతవరకు నమ్మించి కానీ అవతలి వాళ్ళు ఏదైనా చెప్పింది మీరు నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి గాను మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. కారణం ఏమిటంటే కనుక కారణాలు లేకుండానే అవతలి వాళ్ళు చెప్పారా కదా అని పెట్టుబడులు పెట్టడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే తర్వాత మీరు ఇరుకును పడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు మానకండి, విడిచిపెట్టకండి. సూర్యదేవుణ్ణి తప్పనిసరిగా నమస్కారాలతో మనం సంస్కారాన్ని ఆయనకి తెలియచేద్దాం. ఆదివారం నాడు తప్పనిసరిగా గోధుమ పిండితో చేసిన చపాతీలు మీరు కనీసం పేదవాళ్ళకి 2కైనా సరే పెట్టి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక విమర్శలు లాంటివి బాగా వచ్చే అవకాశం ఉందండి మీ మీద. అష్టమంలో కుజుడు కేతు ఉన్నాడు కదా, అందువల్ల విమర్శలు వచ్చేటటువంటి
పరిస్థితులు ఉన్నాయి. విమర్శ అది సద్విమర్శ అయితే మనం సంతోషంగా తీసుకుంటాం, కానీ దానికి ఆపోజిట్ అయితేనే మనకు కష్టం. అందువల్ల కోర్టు వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, ఇంకా చెప్పాలంటే కనుక వృత్తుల్లో కానీ, వృత్తులే కాదండి ఉద్యోగాల్లో కానీ, సహోద్యోగులతో కానీ ఏది కూడానండి తగుమాత్రంగానే ఉండండి. ఎక్కువగా మీరుంటే తర్వాత మీరే ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో విద్యార్థులు చదువు విషయంలో కూడానండి ప్రయత్న లోపం లేకుండా చదివితే మీరు తప్పనిసరిగా ఏదైనా యుఎస్ వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం చేసేటటువంటి పిల్లలు కానీ, ఏదైనా పెద్ద కళాశాలలో మంచి కోర్సులు చేయాలనుకునే వాళ్ళకి కానీ మంచి పరిస్థితులే ఉన్నాయి. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. వివాహ ప్రయత్నాలు చేయండి, సఫలీకృతం అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ ఏంటంటే గట్టి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది ఒకటేనండి. నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం దం నమామి శనిచ్చరం అని శని భగవానుని 19 సార్లు రోజు అనుకోవడం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి మల్లెపూల మాల కానీ, సన్నజాజి మాల కానీ అర్పించి ఆయనకు అష్టోత్తరం చేయించుకోవడం. అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళకి డబ్బులు దానం చేయండి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వారికి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాహు చూస్తే లగ్నాత్తే ఉన్నాడు, మనకి ద్వితీయంలో గురువు గారు ఉన్నారు, రాష్ట్రాధిపతి. అందువల్ల ఈ వారం ఎలా ఉండబోతుంది అనే కన్నా గురువు వక్రత్యాగం అయింది కాబట్టి చాలా బాగుంటుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం తలుచుకుంటూ, రుణభారాలు పెంచుకోకుండా తెలివితేటలుగా ఉండండి. వాడు అప్పిస్తానన్నాడు కదా అని మనం పుచ్చుకున్నాం అనుకోండి, తీర్చేటప్పుడు చాలా కష్టమైపోతుంది. అందుకని అప్పు ఎప్పుడు కూడా ముప్పే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా సరే స్నేహాలు కానీ, తర్వాత శ్రేయోభిలాషులు కానీ, తర్వాత ఎవరైనా సరే బయట వాళ్ళు కానీ మనకి తెలియకుండానే, మనకు తెలిసి తెలియక అవతలి వాళ్ళ మాయా మర్మం మాటల్ని మీరు నమ్మితే కనుక మీరే వెనకబడిపోతారు సుమా. అందువలన 1-2 సార్లు ఆచితూచి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి కానీ వాళ్ళ మాటలు నమ్మకండి. తర్వాత వాళ్ళు పెట్టుబడులు పెట్టమన్నా ఏదైనా సెక్యులేషన్స్లో కానీ, షేర్స్లో కానీ, ఏ బిజినెస్ అయినా కానీ ఆలోచించి కానీ మీరు నిర్ణయం తీసుకోకండి. ఇంట్లో వాళ్ళతోటి, ఆ తర్వాత పెద్దవాళ్ళతోటి, శ్రేయోభిలాషులతోటి 1-2 సార్లు చర్చించే ముందుకు వెళ్ళండి. అంతేగాని మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు అలా ఏం పర్వాలేదనుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతే ఆ తర్వాత నష్టపోయే కార్యక్రమం ఉంది. తర్వాత ఏంటంటే అన్ని సౌఖ్యాలు బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే తెలివితేటలు, మీరు ఏదైనా సరే మీ తెలివితేటలతో మీరు అన్నీ కూడా చేయగలుగుతారు. కానీ వ్యవహారం ఏదైనా సరే భంగం అవుతుల్లోకి వెంటనే అబ్బా నాకు ఇలా ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు ఇలా అయింది, నేను ఎందుకు ఇలా చేశాను, నేను మంచిగా చేశాను వాడికి, నాకెందుకు ఇలా జరిగింది అనేసి వాపోయి అలా అని ఇలా అని మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళది బయట జరిగిన వ్యవహారాలు ఇంటికి తెచ్చి ఇంట్లో వాళ్ళతో చెప్పి మీ మైండ్ ఖరాబు, వాళ్ళ మైండ్ ఖరాబు. అలా చేసుకోకుండా ఉంటే అన్ని విధాలా మీరు ముందుకు పెడతారు సుమా. ఎందుకంటే అనారోగ్యం అనేదండి, శారీరక అనారోగ్యం ఒకటే కాదు, మానసికంగా ఆలోచించడం కూడా అనారోగ్యమే. అందువల్ల మన మనస్సుని పదిలపరుచుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఇతరుల విషయాలకి దూరంగా ఉండండి. నన్ను పుట్టుకోకు నామాల కాకి అంటూ ఉంటారు. అలాగా ఎవరిని మీరు అంటకండి, ముట్టకండి, మీ యొక్క పరిధిలో మీరు ఉండండి. ఎందుకంటే మనకి ఏమీ రాకపోగా విమర్శలు ఎందుకు, ఏమి అక్షింతలు ఎందుకు, మనకి ఇవన్నీ అవసరమా? ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు తగిన నిర్ణయం తీసుకుని కోర్టు వ్యవహారాల్లో కానీ, పెళ్లి సంబంధాలకి మాట్లాడుకుంటున్నాం రమ్మంటారు, అప్పుడు కూడా మిమ్మల్ని ఇరుకుని పెడతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే ఏ విషయంలో అన్నా సరే కాస్త తామరాకు మీద నీటి బుట్టుగా ఉండడం యథావాత చెప్పేది ఈ వారం అదే. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అనుకుని అమ్మవారికి 108 సార్లు చేసుకుని బయటకు పెడితే పనులన్నీ కూడా విజయవంతంగా అవుతాయి. లేదండి అంత కష్టం అనుకుంటున్నారా, పర్వాలేదు, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ వెళ్ళండి. ఏ పనికైనా సరే అమ్మవారి దగ్గర కొంచెం కుంకుమ వేసి ఆ కుంకుమను బొట్టుగా ధరించి ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళండి, పని విజయవంతం అవుతుంది. 108 సార్లు ఓం దుమ్ దుర్గాయ నమః. అదేవిధంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరికైనా పేదవారికి కనీసం 3కి అన్నం భోజనం పెట్టండి.
అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. మీకు అన్ని విధాలా కూడా ధైర్యం అమ్మవారు ఇస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా జాతకపరంగా కానీ, లేకపోతే ఏదైనా పేర్లు పెట్టాలన్నా, లేకపోతే సి సెక్షన్కి ఆపరేషన్కి ముహూర్తం పెట్టాలన్నా, ఇంకా చెప్పాలంటే పొంతలను చూడాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. 9866044439. అంతేకాకుండా మీకు జాతకాలు, పొంతనలు, కుంభ వివాహం, కదలి వివాహాలు కూడా చేయిస్తాము. ముఖ్యమైనటువంటి విషయం, 15 సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. హిందువులైతే అన్ని వర్ణాల వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. అబ్రాడ్ మ్యాచెస్ ఉంటాయి, సెకండ్ మ్యాచెస్ ఉంటాయి, వర్ణాంతర వివాహాలు ఉంటాయి. అన్నింటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః.